సరే, ఈరోజు మనం కొంతసేపు దేవుని వాక్యం చూద్దాం. పోయిన వారం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడినాం. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, చాలా ముఖ్యమైన విషయం కదా. అది కాదు, అది కొన్ని వారాల నుంచి చెప్తున్నది. అది సిలువలో యేసు బలికిన 7 మాటలు 3-4 నెలల నుంచి మాట్లాడుతున్నాం. అది కాదు పోయిన వారం నేను మాట్లాడింది. అది కొంచెం పక్కన పెట్టి వేరే సబ్జెక్ట్ చెప్పిన. యాదమ్మ, ఆశ్రయపురములు. ఏదంట? ఆశ్రయపురములు, సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అన్నాడు ఇంగ్లీష్లో. ఆశ్రయపురములు అనే అమూల్యమైన విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఇది. పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. సంఘం ఇలాంటి విషయాల్ని సంఘం ఇలాంటి విషయాలను బాగా నేర్చుకోవాలా. సంఘం అజ్ఞానంగా ఉండకూడదు. సంఘం పసిపిల్లల మాదిరిగా వాక్యములో ఉండకూడదు. మాయోపాయముల చేత కల్పించబడినటువంటి అనేక బోధలు ప్రపంచంలో ఉన్నాయి గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం విషయంలో చాలా హుషారుగా ఉండాలి. 2 కొరింథీ పత్రికలో అంటాడు పౌలు, సాతాను యొక్క తంత్రాలు మనం ఎరిగి ఉండాలి. తంత్రాలంటే యుక్తులు, కుయుక్తులు, సైతాను ఆటలు మనం తెలిసి ఉండాలంటే, తెలుసుకొని ఉండాలంటే వాక్యం మనకు బాగా ఎరిగి ఉండాలి. వాక్యం బాగా తెలిసి ఉంటే సాతాను వాక్యం బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎక్కువగా రాడు. అసలు వాక్యమై ఉన్నటువంటి క్రీస్తునే వచ్చి టచ్ చేసి నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే అని మాటికి యేసుప్రభుని ప్రశ్నిస్తారు చూడండి కదా. మరి మనల్ని మాత్రం అంత సులభంగా సాతాను కదా వదిలిపెట్టేది లేదు. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తునే శోధించి పడేసే ప్రయత్నం చేసినటువంటి ఈ సాతాను ప్రతి ఒక్కరిని పడేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాక్యం మనం బాగా వినాలా, వాక్యానికి లోబడాలా, వాక్యం ప్రకారంగా జీవించే ప్రయత్నం చేయాలా, వాక్యాన్ని మనం సన్మానించాలా. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. పాత నిబంధనలో అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలలో ఈ ఆశ్రయపురములు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈనాడు చాలా సంఘాల వాళ్ళకి ఈ సబ్జెక్టే తెలీదు. అనేక సంఘాల్లో ఈ సబ్జెక్టే తెలియదు చాలామందికి. ఏమి ఆశ్రయపురాలు అంటే కదా, చాలామందికి తెలియదు. ఎంత అజ్ఞానంగా ఉన్నారంటే అసలు ఆ విషయమే తెలియకుండా ఉండుట అనేది మొదట వీళ్ళు మోసపోయినటువంటిది. కాబట్టి పౌలు అంటాడు, మేము సంగతులను పైన ఆలోచన చేసేవాళ్ళం కామంటాడు. కేవలం ఊరికే వినిందే వినుకుంటా ఊరికే ఏదో వచ్చేది పోయేది అలవాటు మాదిరిగా కాకోకుండా యేసుప్రభు ఏమన్నాడు, నా యొద్ద కూర్చొని నేర్చుకోండి. ఏమన్నాడైనా? నా యొద్ద కూర్చొని నేర్చుకోండి, నా భారం తేలిక, నా బరువు చాలా తేలిక, సులువు కదా. నా బోధలు మీ ప్రాణాలకి తృప్తి, నెమ్మది, సమాధానము ఇస్తాయి. ఏలనగా నేను సాత్వికుడను. ఏమన్నాడైనా? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడిని. చూడండి, అది బాగుంది కదా. దీన మనస్సు అంటే చాలా ఓర్చుకునేవాడిని, తగ్గించుకునేవాడిని, మీ విషయంలో మిమ్మల్ని చాలా మన్నించేవాడిని అని అర్థం. ఇలాంటి మంచి ప్రభువుని మనం రక్షకుడికి అంగీకరించి ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని ఆయన సంఘములో ఉంటూ ఆయన ఆరాధిస్తున్నటువంటి మనం వాక్యాన్ని పరిపూర్ణంగా ఎరిగి ఉండేది ఆయన ఉద్దేశం మన విషయంలో. యోహాను సువార్త 17:17 అంటాడు ఆయన, నీ వాక్యమే సత్యం. ఏది సత్యం? నీ వాక్యమే సత్యం, సత్యంలో వారిని ప్రతిష్ఠ చేయి అన్నాడు. ప్రతిష్ఠ అంటే నెలకొల్పు అని. వాక్యం వాళ్ళ హృదయంలో స్థిరపరచు, వాక్యానికి లోబడేటట్టుగా వారిని ప్రతిష్ఠ చేయి. మీ మనసులో ఏవేవో విషయాలు ప్రతిష్ఠ చేయబడి ఉంటాయి, ఇది గ్యారంటీ. చాలా విషయాలు స్థిరపరచుకుంటారు గ్యారంటీగా. వాటన్నిటికంటే చాలా ప్రాముఖ్యము దేవుని పిల్లలు హృదయంలో వాక్యమును ప్రతిష్ఠ చేసుకోవాలి. 119, 160లో దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీ వాక్యం యొక్క సారాంశం సత్యం. ఏదంట?
నీ వాక్యం యొక్క సారాంశం అంటే మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ మీనింగ్ ఈజ్ ద ట్రూత్ అంటాడు కదా. దేవుని వాక్యమే, దాని అర్థం చేసుకోవడమే సత్యం. చాలామంది వాక్యం అర్థం చేసుకోరు కదా, కేవలము వినుట మాత్రం తెలుసు, విన్న వాక్యానికి లోబడరు. సరే, ఈ ఆశ్రయపురాల గురించి మనం గత వారంలో కొంచెం పరిచయం విన్నాం, మొదటి భాగము అని. దాన్ని కంటిన్యూ చేసుకోబోతున్నాం కదా. ఈరోజు మన విషయం సబ్జెక్ట్ కూడా ఆశ్రయపురములు. ఏం పురములు అంట? ఆశ్రయపురములు. ఎక్కడుంది బైబిల్లో ఈ మాట? పోయినా రెఫరెన్స్ చెప్పినా, రెఫరెన్స్ చూపించినా, అన్నీ చెప్పినాను. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అంటాడు ఇంగ్లీష్లో. ఆశ్రయపురములు. ఆయన్ని మనం ఆశ్రయిస్తే ఏముంటుంది? ఎవరిని మనం ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయిస్తే మనకి భద్రత, ఎవరితో ఉంటే మనకి సేఫ్టీ, ఎవరి దగ్గర ఉంటే మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది. దేవుని పిల్లలందుకు ఎవరిని ఆశ్రయించాల కదా. ఆ ఆశ్రయ దుర్గం ఎవరు? ఆయన ఏమని తన వాక్యం ద్వారా ఆనాడు తన ప్రజలనే చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలీయుల్ని. యెహోవా నా ప్రాణమా, నా కేడమా, నా దుర్గమా, నా శృంగమా, నన్ను రక్షించు నా కోట, నా కొండ. ఎట్లా మాటలు కదండి, దేవుని పైన ఆనుకునే వాళ్ళు చెప్పే మాటలు ఇవి. దేవుని పైన ఆధారపడే విశ్వాసి మాట్లాడే మాటలు. 18వ కీర్తనలు అదే మాటలు ఉన్నాయి. యెహోవా నా ప్రాణమా, నేను ఆశ్రయించు నా దుర్గం. కీర్తన 91లో ఆ మాటలే ఉన్నాయి. నేను యెహోవాను ఆశ్రయించుట, అది నాకు క్షేమం. కాబట్టి మనము దేవుని ఆశ్రయించాలి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో ఈ ఆశ్రయపురాల గురించి రాబడి ఉంది కదా. ఆశ్రయపురాల గురించి ఈ యెహోషువ గ్రంథము 20 అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనకి రాబడి ఉంది. 91వ కీర్తన 1వ వచనములో ఆయన నాకు ఆశ్రయం అన్న మాట అక్కడ ఉంటుంది. అంటే నేను దాక్కుండే చోటు, నా దాగు చోటు అని. 91:9లో నీవే నా ఆశ్రయము అని ఎక్కడ దావీదు చెప్తున్నాడు. 14వ అధ్యాయం కీర్తన 6లో యెహోవాయే నాకు ఆశ్రయమై ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడే నాకు ఆశ్రయమై ఉన్నాడు. 46 కీర్తన 1వ అధ్యాయములో దేవుడు మనకు ఆశ్రయ దుర్గము అని ఎక్కడ చెప్తాడు దావీదు. మరి అట్లా కిందకు వస్తే 61వ అధ్యాయం కీర్తన 3వ వచనంలో నాకు ఆశ్రయముగా నీవే ఉంటివి అని మాట ఉంది. నా ఆశ్రయ దుర్గము మార్గము నీవే అని అక్కడ అంటాడు. 62 కీర్తన 1, 7, 8 వచనాల్లో అక్కడ దేవుని మాటలు చెప్తుంది. ఏముంటుందంటే ఆయనే నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట. ఈ మాటలు ఎలాగున్నాయి? 142 కీర్తనలో నీవే నాకు ఆశ్రయం, నీవే నా ఆశ్రయము యేసు. చూడండి, ఆయనే నిజంగా మన ఆశ్రయము, ఆయనే. నీ రెక్కల నీడే ఆలయము. చూడండి, ఏమంటే ఆయన రెక్కలవే మన ఆశ్రయం, అండ, దుర్గం, మనల్ని కాపాడేది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సరే చెప్పినట్టే, కోడి తన పిల్లలు రెక్కల కింద ఎలాగైతే కాసుకుంటుందో కదా, అలాగనే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని తన బాహుబలము కింద ఆయన కప్పి పెట్టాడు ఆయన కదా. చాలా గొప్ప దేవుడు. ఈరోజు కొన్ని మాటలు చూద్దాం కదా. దావీదు ఇన్ని మాటలు చెప్పినాడు. మరి మనం ఇలాగ చెప్తామా? 18:2లో దావీదు అంటాడు కీర్తనలో, నేను ఆశ్రయించిన నా దుర్గం ఆయనే అని చెప్తాడు. ఇంకా 89:26 కీర్తనలో నా రక్షణ దుర్గం ఆయనే అంటాడు. 2వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 13వ వచనములో నేను ఆయనను అందుకే నమ్ముకొని ఉన్నాను. ఎందుకంట నా రక్షణ, నా కేడము, నా దుర్గము, నా శృంగము కదా, నా కోట, నా బలము, నా ప్రాణం. ఎవరైనా దేవుడు. అందుకే నేను ఆయన్ను నమ్ముకొని ఉన్నాను. ఎబ్రీ పత్రిక 2:13 అంటుంది. అట్లా మనము వాక్యాలు చాలా ధ్యానిస్తే దేవుడే మనకి ఆశ్రయం. ఈ దేవుడు పాత నిబంధన కాలంలో తన ప్రజలకి
ఒక మంచి ఏర్పాటును ఒకటి చేయడం జరిగింది. యాక్చువల్గా ఆయనే ఆశ్రయం, ఆయనే కొండ, ఆయనే కాపాడేది. మరి ఆశ్రయపురాలు ఎందుకు అనే క్వశ్చన్ మనం వేసుకోవాలా. ఎందుకు దేవుడు అవి ఏర్పాటు చేసినాడు? ఆశ్రయపురములు ఎన్ని చెప్పమ్మ పుష్ప? ఆశ్రయపురాలు ఎన్నమ్మా? అందుకే వాక్యం బాగా నిలని చెప్పేది దానికే నేను ఆమె ఏడని చెప్పి నన్ను ఫెయిల్ చేశా. ఆశ్రయపురాలు 6. నేను అడగాలని చెప్పచ్చు. నేను అందుకే నేను వాక్యము కొంతమంది వినురు, ఎవరైతే వినరో వాళ్ళని గ్యారెంటీగా నేను క్వశ్చన్ అడతాను. చూడండి, నాకు 2 కళ్ళని మీరు అనుకున్నారేమో, నాకు 4 కళ్ళు ఉన్నాయి. ఇట్లా చూస్తా, ఇట్లా చూస్తా, ఇట్లా చూస్తా చెప్పుకుంటూ 2 పక్కలు చూస్తుంటాను నేను. ఎవరు వాక్యం వినరో వాళ్ళని గ్యారెంటీ క్వశ్చన్ అడతాను నేను. క్వశ్చన్ అడిగినప్పుడే మీకు బాగా తెలిసేది కూడా, అర్థమయ్యేది కూడా. అంతవరకు అర్థం కాదు. ఆశ్రయపురాలు ఎన్ని? 6. 6 ఎప్పుడు కూడా అనే సంఖ్య 6 ఎప్పుడు కూడా ఇన్కంప్లీటెడ్ వర్డ్ అంటారు. ఇన్కంప్లీటెడ్ నంబర్ అది. అంటే పరిపూర్ణమైన సంఖ్య కాదు అది. ఎవరు పరిపూర్ణుడు అంటే దేవుడు. యెహోవాయే దేవుడు, ఆయనయే పరిపూర్ణుడు. మరి ఆయన నియమించిన శాసనం ఇది. యాక్చువల్గా రక్షించేవాడు ఆయనే. ఎవరు? కాపాడేవాడు ఆయనే. మన దుర్గం ఆయనే, కొండ ఆయనే కదా. మీరు ఒకసారి బాగా చదవండి 18వ అధ్యాయం కీర్తనలో ఎంత మంచి మాటలు దావీదు చెప్తున్నాడు అక్కడ. నా ప్రాణమా కదా, యెహోవా నా ప్రాణమా, నేను ఆశ్రయించు నా దుర్గమా. పరమగీతంలో 2వ అధ్యాయం 14 ఒక మాట ఉంది. ఏమంటే అక్కడ పేటు బీటలను ఆశ్రయించు నా పావురం అనే మాట అక్కడ ఉంది కదా. బండ సందుల్లో దాగే నా పావురం అనే మాట అక్కడ ఉంది. బండ క్రీస్తు, సందులు ఆయన కృప. క్రీస్తు యొక్క లేదా దేవుని యొక్క కృపలో మనం అణిగి ఉండాలా. అది మనకి ప్రొటెక్షన్, అది మనకి సేఫ్. మన పైన మనం ఆధారపడినట్టయితే మోసపోతాం గ్యారెంటీగా. మనకి ఎంత ప్రొటెక్షన్ మనమే అనుకున్నా కూడా ఇవన్నిటికీ మూలము దేవుడు. మనకి ఎన్ని ఉన్నా కూడా మనందరం కూడా నిమిత్తులమే అని అర్థం, నిమిత్త మాత్రులమే అని అర్థం. అవి ఇచ్చిన వాడు దేవుడు కాబట్టి ఆయన పైన మనం ఆధారపడాలి. 118 కీర్తన 8వ వచనంలో దావీదు మాట్లాడుతున్నాడు, రాజులను నమ్ముకోవడానికంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులు నమ్ముకోవడానికంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం దేవుని పిల్లలం కదా. ఇట్లాంటి అద్భుతమైన మాట మాట్లాడేటప్పుడు ఎవరిపైన ఆనుకున్నాం మనం? ఎవరిపైన ఆధారపడినాం? ఎవరు మన రక్షణ, కేడం, శృంగం, దుర్గం, ప్రాణం? ఎవరైనా ఆయనయే దేవుడు. అందుకే ఆశ్రయపురాలు ఆయన ఇశ్రాయేలుడైన తన ప్రజలకి, తన రాజ్యమై ఉన్నటువంటి తన ప్రజలకి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇది ఆ ఇశ్రాయేలీయుల్లో తన ప్రజల్లో ఎవరైనా కూడా కావాలని నరహత్య చేస్తే అది తప్పు. ఏమంటే ఆయన చెప్పింది, వాంటెడ్గా ఒకరిని చంపితే అది తప్పు కదా. అన్ఫార్చునేట్లీ అంటే అనుకోకుండా ఒక వ్యక్తిని ఆ మనిషి చంపినాడు, ఆ వ్యక్తి చనిపోయినాడు. దానికి ఉదాహరణ 18లో బాగుంది. కట్టెలు నరుకుతుండగా ఇద్దరు అడవిలో ఒకని కొడ్డెలు జారి మరొకరి పైన పడింది, వాడు చనిపోయినాడు. ఇది చంపినాడా? చంపాలని ఉద్దేశం ఆయనకుందా? మనపైన కక్ష లేదు, మనపైన ఈర్ష్య లేదు, చంపాలనే ఉద్దేశం అసలే లేదు, చంపాలనుకోను లేదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అడవికి వెళ్ళినారు. ఇద్దరు కలిసి అడవిలో పనులు చేస్తూ ఉన్నారు, కట్టెలు నరుకుతూ ఉన్నారు. పొరపాటున కట్టె జారి ఆయన పైన పడింది, వాడు చనిపోయినాడు. బంధువులు ఊరుక ఉంటారా? చనిపోయినటువంటి బంధువులు ఊరుక ఉంటారా? వాళ్ళు ఇంకా ముయ్యి తీర్చుకుంటారు కదా. తప్పకుండా మా వాడిని చంపినావు కాబట్టి మేము నిన్ను కూడా చంపుతామనే ఇంకా ఆలోచన వాళ్ళకి వస్తుంది గ్యారెంటీగా. అది సహజంగా మానవులకు ఉన్నటువంటి ఒక గుణమే.
కదా. కాబట్టి వాడిని చంపాలని తరుముకుంటూ పోయినప్పుడు ఏం చేయాలంట? వాడిని చంపాలని తరుముకుంటూ పోయినప్పుడు వాడు ఈ ఆశ్రయ పొలాల్లో ఎంటర్ కావాల. ఒక ఊరి నుంచి ఒక ఊరికి పొలిమేరలు ఉంటాయి. పొలిమేరకు ఆవకల ఆశ్రయపురాలు ఉంటాయి. గలియా ప్రాంతంలో 3 అని చెప్పిన, కానా ప్రాంతంలో యోర్దాను ప్రాంతంలో 3 అని చెప్పుకున్నాం ఆశ్రయపురాలు. ఈ 2 వైపులా 6 ఆశ్రయపురాల్లో అక్కక్కడ సమీపంగా ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి పొరపాటు ఏదైనా జరిగితే, ఇలాంటి హత్య జరిగితే, ఇలాంటి నరహత్తుడు ఒకవేళ ఉంటే వాడిని చంపడానికి వీళ్ళు పరిగెత్తుకొని వాడిని ఫాలో చేసి వాడిని చంపడం చేస్తే పోతా ఉంటే వాడు పరిగెత్తి ఈ పొలిమేర దాటి ఆ పొలిమేరను అడుగుపెట్టి ఆశ్రయపురాన్ని ఆశ్రయిస్తగిన వాడిని చంపకూడదు. ఏం చేయకూడదు? ఇక చంపకూడదు. ఇది దేవుడు ఆ నరహంతకునికి ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రొటెక్షన్. ఇది కొత్త నిబంధనలో మనం చెప్పే పాఠాలు ఉన్నాయి. దీంట్లో మనకి యేసుక్రీస్తు ద్వారా మంచి పాఠాలు వస్తాయి, ఆధ్యాత్మిక అర్థాలు వస్తాయి. దీంట్లో ఈ 6 ఆశ్రయపురాల్లో ఉన్నటువంటి అంతర్భావం యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకే సూచనకు కనబడతాయి ఇవి. రాబోయే దినాల్లో ప్రపంచానికే దేవుడు ఆశ్రయముగా యేసు ప్రభుని భూలోకానికి ఆయన పంపబోతున్నాడు మెస్సియాని. ఇక ఇలాంటి భయాలు ఏమీ ఉండవు కదా. కాబట్టి పాతనముల సిద్ధాంతం అంతే. అది మనకి ఇప్పుడు సంబంధించిందేం కాదు. ఇది అది తెలుసుకోవడం ద్వారా మనకి యేసుక్రీస్తులో ఉన్నటువంటి యొక్క ఆశ్రయం అనేది మనకి అర్థమవుతుంది. రక్షణ అనేది మనకు తెలిసిపోతుంది. దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడని చెప్పి తెలిసిపోతుంది. కాబట్టి గలియా ప్రాంతంలో 3 ఉంటాయి ఆశ్రయపురాలు. మొదటి చెప్పండి, మొదటి దాని పేరు ఏమో చెప్పండి. గలియా ప్రాంతంలో మొదటిది ఆశ్రయపురం యాది చెప్పండి. కేదేశ్. ఏది కేదేశ్ అంటే ఏం అర్థం చెప్పిన? పరిశుద్ధత, హోలీనెస్. ఏమని? నేను ఎప్పుడైనా క్విజ్ పెడితే అడిగితే అందరూ చెప్పాలి నాకు, దానికి రాసుకోండి కదా. కేదేశ్ ఏమట? కేదేశ్ గలియా ప్రాంతంలో ఉన్నటువంటి మొదటిది. కేదేశ్ అనగా పరిశుద్ధత. రెండవది గలియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రయపురాల్లో రెండవది షెకెం. ఏది? షెకెము. షెకెం అంటే ఏం రాపించినాను? భుజం, భారమును భరించేది, బరువును మోసేది. భుజం. భార్యాభర్తలు మాట్లాడుతూ తమాషగా మాట్లాడుతూ భర్త బాడున్నప్పుడు ఏందబ్బా చాలా అయిపోయింది ఇతను బట్ట అయిపోయిందా? భర్త అంటే భారం భరించేవాడంట. అబ్బా అంటే భార్య భరించకూడదా? భర్తే భరించాలనా? దానికి నేను మా భార్య చెప్పిన, అమ్మ నువ్వు కూడా భార్యవే, నేను భర్త, నువ్వు భార్య, భార్య కూడా భారం భరించాల్సిందే అన్నా. దానికి సూచన భుజం. ఏదంట? షోల్డర్. ఇంగ్లీష్లో ఏమన్నాడు? షోల్డర్. రెండవది ఇది గలియా ప్రాంతంలో ఉన్నటువంటి 3 ఆశ్రయపురాల్లో రెండవది షెకెం అంటే భుజం, ఇంగ్లీష్లో షోల్డర్. మూడవది హెబ్రోన్ కదా. ఏమని? హెబ్రోన్ మూడవది. ఇది గలియా ప్రాంతంలో ఉన్నటువంటి 6 ఆశ్రయపురాలు, 3 ఆశ్రయపురాల్లో ఇది మూడవది. ఏది? హెబ్రోన్ అంటే మూడవది. హెబ్రోన్ ఏం చేసినాము? సహవాసం, ఫెలోషిప్, యూనిటీ, అసోసియేషన్, యూనియన్ అనే మీనింగ్లు దానికి వస్తాయి. సరే, ఇవన్నీ యేసుక్రీస్తులోనే కనబడతాయి కంప్లీట్గా. మన ఆశ్రయము భుజం ఆయనే, మన భారం భరించేవాడు కూడా ఆయనే. తర్వాత కేదేశ్ పరిశుద్ధత. పరిశుద్ధుల్లో అతి ప్రాముఖ్యుడు క్రీస్తే. ఆయన మించినటువంటి హోలీ మరొకరు లేరు. నాయందు పాపమున్నదని మీలో ఎవరైనా ఈజ్ ఎనీబడీ షో ఎనీ సిన్ ఇన్ మీ అన్నాడు. బాగా ఎట్లా ఏదైనా కానీ నాలో మీరు చూపిస్తారు, ఎలాంటి పొరపాటైనా పాపమైనా. ఎబ్రీ 7:26 అంటది, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా హోలీ గాడ్,
హోలీ సన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధుడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, అందరిలో కంటే చాలా ప్రాముఖ్యుడు కదా. ఇది పోయిన వారం చూసినాం, అప్పుడే ఇది ముగిచేసినాం, పరిశుద్ధత గురించి మాట్లాడేసినాం అప్పుడే కదా, రెఫరెన్స్ రాసుకున్నారు మీరందరూ. ఇవి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి 3 ఆశ్రయపురాలు. 1 కెదెసు, 2 షెకెము, 3 హెబ్రోన్. హెబ్రోన్ అంటే ఫెలోషిప్, సహవాసం, అన్యోన్యత, ఇంగ్లీష్లో అసోసియేషన్, యూనిటీ, అన్యోన్య సహవాసం అనే మీనింగ్లు దాంట్లో వస్తాయి. బైబిల్ అంటుంది మన సహవాసం అయితే క్రీస్తుతో, తండ్రి అయిన దేవునితో, పరిశుద్ధాత్మతో అనే మాటలు మనకి అక్కడ కనబడతాయి కదా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇక రెండవ గుంపు ఉంది, మరి 3 ఆశ్రయపురాలు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయని చెప్పినాను, ఎవరు రాస్తున్నారు చెప్పండి. యోర్దాను దగ్గర, యోర్దానుకు నదీ ప్రాంతంలో పక్కన ఉన్నటువంటి అక్కడ 3 ఆశ్రయపురములు. 1 యాది, 2 3వది అది, 1 4వది అది బేసేరు. అంటే ఇది 4వది బేసేరు. బేసేరు అంటే ఏం రాపించినానో, దుర్గం. ఇంగ్లీష్లో ఫోర్ట్రెస్ అన్నాడు దాన్ని కదా. 4వది లైన్లో వస్తే, 2వ భాగంలో వస్తే ఇది 1వది. ఏ భాగంలో 3 చెప్పినాం కదా, బి భాగంలో మొదటిది ఇది. ఏబి 2 కలిపితే ఇది 4వది కదా. బేసేరు. బేసేరు అంటే ఏమర్థం చెప్పినాం, దుర్గం, కొండ, ఫోర్ట్రెస్, బలం, ఆధారం, ఆశ్రయం కదా, ప్రొటెక్షన్ అని చెప్పిన అర్థాలు వస్తాయి. ఇక 5వది ఏముంది, 5వది ఏదని చెప్పండి. రామోత్. రాయోత్ కాదు, రామోత్, RAMOTH, రామోతు. రామోత్ అనే మాటకు కూడా అర్థం చెప్పుకున్నాం. రామోత్ అంటే ఏమని చెప్పినాం మనము, ఉన్నతమైన, మహోన్నతమైన, ఉన్నతోన్నతుడు, అందరికంటే గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాడు, అందరికంటే ఉన్నతుడు కదా. మనము కొంతమందిని గొప్ప వాళ్ళకి లెక్క చేస్తాం కదా, ఆడు గొప్ప, వీళ్ళు గొప్ప, వాళ్ళు అబ్బో అట్లా అట్లా ఎందుకు చెప్తామంటే వాళ్ళకుండే స్టేటస్, డబ్బు, బంగారము, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ చూసి చాలా గొప్పవాళ్ళు అంటామా లేదా, సహజమైన మానవ దృష్టితో. కానీ దైవీకమైన దృష్టిలో రామోతు అంటే ఉన్నతోన్నతమైనటువంటి యొక్క ప్రదేశం. అది దేవుడికి సూచన. అందరికంటే ఉన్నతమైన వాడి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి కొత్త అని చెప్తే ఎబ్రీ పత్రికలు చదువుతుంది కదా 7:26లోన. ఆయన అందరికంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు కదా. ఆయన పాపము చేయలేదు, పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. 2 కొరింథీ 5:21 ఆ మాట ఉంటుంది. ఆయన మన కొరకు తాను పాపముగా చేయబడెను. ఎవరి కోసమట, మన కొరకు ఆయన పాపముగా చేయబడినాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట కపటం లేదు, ఆయన దూషించలేదు, దూషించలేదు, ఆయన ఎదిరించలేదు, తన్ను హింసించే వారికి వీపును అప్పగించెను, ఆయన వీపు సాళ్ళుగా దున్నబడింది. ఆ ప్రవచనము నెరవేరాలా, అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు భూలోకానికి ఇంత తగ్గించుకోవాల్సి వచ్చింది. దానినే మూల భాషలో సాత్వికత అని అన్నారు. అందుకే నేను సాత్వికుడును కదా, అంటే నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా వచ్చినాను. ఫిలిప్పీ 2:6 చూస్తే అది బాగా మనకు అర్థమవుతుంది. దేవునితో సమానముగా ఉండినటువంటి భాగ్యం అని ఎంచుకొనలేదు. ఆయన మానవుడిగా పుట్టాడు, రిక్తుడిగా పుట్టినాడు కదా, మనుషులు పోలిక ధరించుకున్నాడు కదా. ఆయన శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. అందుకే ఆయన శిలువలో చనిపోవలసి వచ్చింది. ఇది దేవుని చిత్తం. ఇది 5వది. బి భాగంలో 2వది ఇది కదా. ఏది ఇది, రామోత్. ఇక ఆఖరిది, లాస్ట్ది 6వది. అదేమి, గోలాను. ఏమంట, గోలాన్ అనేది 6వది. 2వ భాగంలో బిలో 3వది కదా. ఇట్లా 6 ఆశ్రయపురాలు దేవుడు వాళ్ళకి ఇచ్చి ఆయా స్థలాల్లో దానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి వారిని తెలియకుండా వాళ్ళు నరహత్య చేస్తే, ఏం చేస్తే,
తెలియకోకుండా నరహత్య చేస్తే వారు ఏం కావాలా? ప్రాణరక్షణ కోసం. యెహోవా ఎలా కాపాడుతాడు ఇప్పుడు వాళ్ళని? దేవుడు ఎలా రక్షిస్తాడు వాళ్ళని? ఇలాగా ఈ ఆశ్రయపురాల్లో మీకే కదా వెంబడించుకొని పరిగెత్తి 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 ఆ పొలం మీద దాటి ఆ పక్క అజ్జు పెట్టి ఆ ఆశ్రయపురాన్ని ఆశ్రయించాల. అక్కడ ఆ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క ప్రధాన యాజకుడు ఆయన్ని చేరదీస్తాడు. ఇక ఈ పొలిమేర అడుగు పెట్టి ఇక్కడ జంప్ చేయకూడదు, వీళ్ళు అయిపోయింది ఇంకంతే. పొలిమేరకు అవుకులే చూస్తారు, ఇంకంతే బచ్చావైన ఏమట తప్పించుకున్నావు. ఇది దేన్ని సూచిస్తుంది అంటే అపరాధములలో పాపాల్లో చచ్చినటువంటి మనల్ని దేవుడు ఇలాగా క్రీస్తు ద్వారా రక్షించినాడు. దానికి సంకేతం ఇది. ఆ మనిషి ఎలాగైతే తెలియక నరహత్య చేసి కదా ప్రాణగండాన్ని తప్పించుకున్నాడు, ఈరోజు ప్రతి మానవుడు కూడా చేస్తున్న ప్రతి పాపాలు కూడా తెలియక చేస్తున్నవే అని అన్నాడు యేసుప్రభు. తెలుసా? సిలువలో యేసుప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాటలో ఉండేది అర్థమైంది. ఎవరైనా కానీ కొంచెము సిలువలో యేసు పలికిన మొదటి మాట చెప్పేయండి నాకు. 4 వారాలు చెప్పిన 4 నెలలు చెప్పినాం కదా 7 మాటల గురించి. ఏది మీకు ఎంత మైండ్లో చూద్దాం కొంచెం. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు కదా, వాళ్ళు తెలియకుండా చేసిన పాపాలు అవన్నీ యేసుప్రభు అన్నాడు కదా. ఆ వ్యభిచార స్త్రీని రాళ్ళతో కొట్టేటప్పుడు యేసుప్రభు ప్రశ్నలు అందరికీ వేసినాడు. మీలో ఏ పాపము చేయని వాడు మొదట ఆమె పైన రాయి వేయొచ్చు అని పర్మిషన్ చేసినాడు ఆయన. యోహాను 8:10 కదా. మీలో ఏ నేరం ఎరుగని వాడు పాపము చేయని వాడు మొదట ఆమె పైన రాయి వేయచ్చు, ఎందుకంటే ఆమె పాపం చేసింది కదా. రైట్, ఓకే, మరి మీరు నీతిమంతులు కదా. అలాగైతే మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు ఫస్ట్ ఆమె పైన రాయి వేయండి అన్నాడు, శిక్ష విధించండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మాట్లాడలేదు. మెల్లగా చేతులు కిందికి వేసినాడు. వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఈయన ఏందో రాస్తున్నాడు అబ్బో అని. ఏమిటా ఈయన ఏందో రాస్తున్నాడు చెప్పిన, ఆయన ఏం రాస్తున్నాడో నాకు కూడా తెలుతాడా కదా. ఆయన ఏందో రాస్తున్నాడు అంతే. మళ్ళీ ఏమో వీళ్ళు ఏమిటా రాళ్ళు పారేసినారు. ఆయన రాసి అయిన తర్వాత తల చూస్తాడు, ఎవరు లేరు, అన్ని రాళ్లే పడినాడు. ఏమన్నా ఇక ఆమె శిక్ష విధించేది ఎవరు? అలాగ తెలియకుండా చేసే పాపాలకి క్షమాపణ. అది ఆ రోజుల్లో ఆశ్రయదుర్గంలో ఒక దాంట్లో ఆశ్రయపురాల్లో కొందరికి తెలియక నరహత్య చేసిన వాళ్ళకి అది. ఈరోజు యేసుక్రీస్తుని ఆశ్రయించే వారందరికీ ఇదే. ఎంత ఘోర పాపులైనా పర్వాలేదు, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, తెలియక కదా. వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నాడు. యేసుప్రభు ఎంతమందిని క్షమించినాడు. క్షమాపణ గురించి ఆయన మాట్లాడుతూ నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 70 మార్లా అని పేతురు అడిగినప్పుడు 70 మార్లే కాదయ్యా, 77 మార్లు మట్టుకు క్షమించాలన్నాడు. క్షమాపణ నీ యొక్క లైఫ్లో ఉండాలా, నీ జీవితంలో అది ప్రధానమైనదిగా ఉండాలా. నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు వాడిని క్షమించాలి కదా. నువ్వు మర్చిపోయినావా? వీన్ని పట్టి ఖైదులేయండి అన్నాడు అధికారి కోపం వచ్చి. అన్ని లక్షల డబ్బు నేను క్షమించినాను కదా, నేను బీదువాడవని చేత కాదంటే తీర్చేకి. నీకు 50 రూపాయలు ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని నువ్వు ఇంత హింస పెడతావా? సో వీడిని ఖైదుకి పంపండి అన్నాడు, జైలుకి వేయండి వీళ్ళని అన్నాడు కదా. క్షమించే దేవుడు ఆయన, ప్రేమించే దేవుడు. ఆ క్షమాపణకు నిదర్శనమైనటువంటి యేసుక్రీస్తుని సూచించేదే ఈ కెదెస్ కదా. అలాంటి ఒక శక్తిమంతుడు యేసు ప్రభు, ఆయన సామాన్యుడు కాదు. ఈ విధంగా ఆశ్రయపురాలను ఆ రోజు దేవుడు అందుకే ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు ఆ నరాంతకుడు బచవైపోయినాడు, ఎస్కేప్ అయిపోయినాడు. మళ్ళీ ఇక పాపం చేస్తాడా? ఎందుకంటే మొదట ఆ హత్య చేసింది వాంటెడ్గా కాదు, పాపం అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా జరిగింది, దేవుడు కాపాడినాడు. మరి ఇక అలాంటి నరహత్య చేస్తాడా? అలాంటి పొరపాటు జరుపుకోకుండా ఖచ్చితంగా చూసుకుంటాడు బాగా.
రక్షణ పొందినటువంటి మనం, క్రీస్తు రక్తంలో రక్షించబడినటువంటి మనం పొందిన పాప పరిహార గుర్తుపెట్టుకుని పత్రికలు అంటాయి, నీ రక్షణను కాపాడుకో. ఏం కాపాడుకోవాలా? నీ రక్షణను కాపాడుకో. తిరిగి మరి ఆ స్థిత ప్రభు అన్నాడు, గో విత్ పీస్, సమాధానంగా వెళ్ళమ్మా. బట్ ఏమట, మళ్ళీ నువ్వు పాపము కదా, గో విత్ పీస్, ఇక నేను నేడుకు క్షమించేసినాను, నీకే భయం లేదు, మరి ఇక పాపం చేయవద్దు, డోంట్ సిన్ అగైన్. ఏమిడైనా మళ్ళీ నువ్వు పాపం చేయొద్దు, జాగ్రత్త. ఇట్లా ఇంతమందిని క్షమించే ప్రభువుకే సూచన ఇవన్నీ కూడా. కెదేస్ అంటే ఆయన అంత పరిశుద్ధుడు, షెకెం అంటే ఆయనే మన భుజము, మన బలము, మన శక్తి, మనం భరించేవాడు ఆయన కదా. హెబ్రోన్ అంటే మనం ఆయనతో ఫెలోషిప్ చేయాలా, మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు? 55వ అధ్యాయం యెషయా గ్రంథములో, దప్పిగొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఎక్కడ రావాలంట? నీళ్ళ యొద్దకు రండి, తాగండి, రూకలు లేకపోయినా పర్వాలేదు, వచ్చి కొని భోజనము చేయండి. కానీ దానికోసం మీరు ఎందుకు ఊరికే వ్యయపరుస్తారు డబ్బు కదా? ఉపయోగం లేదు దానికోసం ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారు? దప్పికి కొనిన వాళ్ళని ఎద్దుకు రండి అన్నాడు. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట. కొత్త నిబంధనలో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 7:37లో దప్పికొన్న వాళ్ళారా నా ఎద్దుకు రండి అంటాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచి వాని యొక్క కడుపులో ఏం పుడతాయంట? జీవజల నదులు పొంగి పొరలుతాయన్నాడు. నీవు నేను రక్షణ పొందిన వాళ్ళం కాబట్టి మన కడుపులో నుంచి ఇలాంటి జీవనదులే బయటికి రావాలి. మరి 23 కీర్తన దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు. ఫుల్ అయిపోయింది, అది పొర్లుతా ఉంది. అదే ఇప్పుడు నేను చెప్పే వాక్యం. అదే మీరు ఎవరికైనా వాక్యం చెబితే ఆనందం మీరు ఎవరితో పంచుకుంటే అదే మీ రక్షణ, మీ ఆనందం, మీ యొక్క అన్నీ కూడా పొంగి పొరలాలా. సంపూర్ణులుగా మీరు దేవుని యొక్క కృపలతో నింపబడాలా. ఈ విధంగా దేవుడు ఆశ్రయపురాల్లో మీనింగ్లని యేసుప్రభువులో మన కోసం పెట్టినాడు. కాబట్టి ఆశ్రయపురము నిజంగా ఆశ్రయపురం అంటే యేసుక్రీస్తు ప్రభువే. కెదేస్ అంటే పరిస్థితిని చూసినాం కదా. ఇప్పుడు రెండవది ఈరోజు కొంచెం ఆలోచన చేద్దాం. రెండవది అది షెకెం. షెకెం అంటే భుజం. భుజం అంటే భారం భరించేది కదా. భారమును భరించే శక్తి కలిగింది. మన దేహంలో అన్ని అవయవాలు చాలా ఉన్నాయి. వీటన్నిట్లో కూడా భారం ఎక్కువగా భరించేదంటే భుజమే. భుజం పైన భారాలు ఎక్కువగా వేయచ్చు కూడా కదా. ఆ భరించే శక్తి అదే ఉంది. కడువ మీరు చేతిలో పట్టుకోండి, బరువైనటువంటిది. ఎంతసేపు పట్టుకొని అంతవరకు పోతారు చెప్పండి? చేయలేం, పట్టుకుంటాయి, లేదని లేదు కదా. 2-3 సార్లు తిరుగుతారు. గమ్మిట అయితే చేలు నొప్పులు వేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆ కడువుని ఆ బిందుని ఏం చేస్తారు? అప్పుడు భుజం పైన పెట్టుకుంటారు కదా. కొంతమంది ఆడవాళ్ళకి సంఖ్య ఎట్లా గట్టిగా ఉంటుందో కడువుకి కదా. అట్లా మామూలుగా అయితే అందరికీ భుజం చాలా. ఇలా చాలామంది స్త్రీలు కూడా కొంతమంది పల్లెటూళ్ళని చూస్తాను, భుజం పైన కడువు పెట్టుకొస్తుంటారు. కొంతమంది సంఖలో పెట్టుకొస్తారు. సంఖ కంటే కూడా ఎక్కువ శక్తి, బలము, ఆదుకుండే నిలబడే ఒక స్ట్రెంత్ ఉండేదే ఈ భుజం. దేవుడు ఎందుకు ఇచ్చినాడు ఈ భుజాలు మానవుని యొక్క ఈ దేహంలో? కాబట్టి భుజం అనేది బరువుని భరించే ఒక ఆయుధం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంటుంది కదా. అంటే ఏమని? షెకెం అని. షెకెం అంటే భారం. అక్కడ 3 ఉన్నాయి కదా షెకెం. దాంట్లో షెకెం ఒకటి ఉంది, భారం భరించేది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 80 అధ్యాయం 80 80
80వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 7వ వచనం చూద్దాం కొంచెం. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లను వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్మును కళాకారముగా చేయుచున్నావు. ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఐగుప్తులో నుండి యొక్క ద్రాక్షలను తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టినట్టు వాడిని నాటితివి. ఇది అర్థం చెప్తాను కొంచెం. ఇది కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఇశ్రాయేలీయులు అనే దేవుని ప్రజలు దేవుడు తమకు చేసినటువంటి మేలులను బట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎందుకు ఆ మాట అలా చెప్పాల్సి వచ్చింది? భుజమన మాటగా అర్థం చూద్దాం కొంచెం కదా. నిర్గమకాండంలోన 1వ అధ్యాయంలో మనం చదివినటువంటి 80 కీర్తన 5, 6 వచనాలుగా అర్థం అక్కడ చూడండి కొంచెం. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం ఇలా మాట్లాడుతాం చూద్దాం కొంచెం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చే పితోము రామశేసు పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చే పనిలోను కఠినముగా చేయించి వారి ప్రాణములను విసికించిరి అని అక్కడ ఉంది చూడండి. ఏం చేసినారు? ఫరో ఆ రాజ్యం వాళ్ళని ఎంత బలవంతంగా చేసినారంటే, ఇశ్రాయేలీయులు అనే ఈ దేవుని ప్రజలు విస్తరించకూడదు, బలవంతులు కాకూడదు, వాళ్ళు బలమైనటువంటి జనం కాకూడదు. అందుకే వీరికి వెట్టి చాకరీ పెట్టినాడు. వెట్టి చాకరీ అంటే వారు మోయలేని బరువులు వలపిన మోపిస్తూ ఉన్నారు. ఈ నిర్గమకాండంలోని కొన్ని ఈ హెబ్రీ ప్రజలు పడే అవస్థల్ని తీసుకొని ఆధారంగా ఈరోజు కొంతమంది నాయకులు చాలామంది సినిమాలు తీస్తూ ఉన్నారు అనమాట కదా. కొన్ని బైబిల్లో తీసుకొని బైబిల్ దాచిపెట్టి అవి పెద్ద పెద్ద సినిమాలు తీసి హిట్ కొట్టుకుంటారు అన్నమాట. వెట్టి చాకరీ ఐగుప్తులో వాళ్ళు చాలా విసిగించినాడు ఆ రాజు, ఆ చక్రవర్తి, ఆ ఫరో. వారు ఇటుకలు చేసే పనిలో చాలా అలసిపోయినారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి తగినటువంటి ఫలం లేదు, కూలీ లేదు, ఆహారం లేదు, అంత బాధే, చాలా ఇబ్బంది, చాలా బరువు పెట్టినారు వాళ్ళ పైన. వాళ్ళు భరించలేకపోతా ఉన్నారు. ఆఖరికి భరించలేక దేవుని దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు దేవుడు వాళ్ళు దర్శించినాడు. దేవుడు వారి తండ్రి అయిన అబ్రాహాముతో చేసినటువంటి ఒక నిబంధన ఇక్కడ నెరవేరుతూ ఉంది. 430 సంవత్సరాలు నీ సంతానం అక్కడ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతుంది, చాలా బాధపడతారు. వాళ్ళు చాలా వెట్టి చాకరీలు చేయాల. 4 శతాబ్దాలు అంటే 400 సంవత్సరాలు బానిసలుగా అక్కడ ఉంటారు, దాసులుగా ఉంటారు. అక్కడ వెట్టి చాకరీ చేస్తారు, బలమైన పనులు చేస్తారు. అయినా వాళ్ళని ఏమంట చాలా విసిగిపాటుగా చేస్తారు. ఆ దేశంలో ఆ రాజులు వాళ్ళు అదే జరిగింది. ఇప్పుడు దానికి విడుదల దగ్గరైంది, విమోచన దగ్గరయ్యింది. దేవుడు అబ్రాహాముతో చెప్పినటువంటి ఆ ఇయర్స్ అంటే ఆ టైము అయిపోయింది ఇక. కాబట్టి ఇంక ఫరో కాదు కదా, ఫరో లాంటి ఫరోలు 1000 మంది వచ్చినా ఇంక వీళ్ళని కాపాడలేరు ఫరోల్ని కదా. ఇక ఎవరు కాపాడరు. దేవుడి చేతిలో ఫరో ఇప్పుడు విరుద్ధమైపోతున్నాడు. దేవుడు తను చెప్పిన మాట నెరవేరేంత వరకు ఫరో ఏది కావాలో అంత వాళ్ళు నిమిషపెట్టినారు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు పెద్ద జనముగా ప్రబలినారు. అదే అక్కడ ఉంది కదా. వాళ్ళు డే బై డే ఇయర్ టు ఇయర్ ఏమిట 430 ఏండ్లలో ఎంత పెద్ద జనమైనారంటే కామెంటరీ చెప్తుంది సుమారుగా 25 లక్షల నుంచి 30 లక్షల జనాలు అయినారంట వాళ్ళు.
ఐగుప్తులో. ఆ రాజు భయం ఏమంటే, వీళ్ళు ఇంత పెద్ద జనమైనారు కదా, వీళ్ళు ఒకవేళ నా మీద తిరుగుబాటు చేసి వేరే రాజు ఏదైనా యుద్ధం ప్రకటిస్తే వాళ్ళతో వీళ్ళు కలుస్తారేమో, కలిసి నన్ను ధ్వంసం చేస్తారు కదా అని భయపడి ఈ ఐగుప్తుల యొక్క చక్రవర్తి ఈ ఫరో అందుకే వాళ్ళని ఎదగలేకుండా ఏమైనా ప్రయత్నం చేస్తారు, ఎదగకూడదు అని. అసలు వీళ్ళు ఎదగకూడదు ఎలాగనా, అందుకనే ఈ ఎబ్రీల్లో ఎవరైనా కానీ కానుపోయిన వెంటనే వాడు మగపిల్లవాడైతే వాళ్ళని చంపేయండి అని ఆర్డర్ చేసినాడు. ఏం చేసినాడు? వాళ్ళు చంపేయండి అని ఆర్డర్ చేసినాడు. ఆడపిల్ల అయితే మాత్రం బతకనియండి అన్నాడు. అటు ఏవేవో ప్లాన్ చేసి ఆ జనాలు తగ్గించే ప్రయత్నం చేస్తే అదేది కుదరక వీళ్ళు ఎక్కువైపోతున్నారు, కానీ చాలా ఎక్కువైపోతున్నారు. ఆ రాజు చేసేదానికి వ్యతిరేకంగా దేవుడు నేనున్నా, నీతో ఏమి కాదన్నట్టుగా ఫరోని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఫరో హృదయం కఠినం అయితేనే ఉంది. దేవుని ప్రజలు ఇట్లా వాళ్ళు హింస పెడుతున్నారు. దేవుడే దిగి వచ్చిన ఒక సమయం వచ్చేసింది, అయిపోయింది కదా. ఏమంటారు? దేవుడే దిగి వచ్చేసినాడు. 3వ అధ్యాయం నిర్గమకాండం 7వ వచనం 8వ వచనంలో అక్కడ ఇలా రాబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 7, 8 వచనాలు కొంచెం చూద్దాం. నిర్గమకాండం. మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నేను చూచి తిని పనులలో వారిని కష్టపెట్టే వారిని కూడా నేను గమనించినాను. వారు చేసిన ప్రార్థన నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నవి కాబట్టి చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకి, హివీయులకు నివాస స్థానమై ఉన్నటువంటి పాలు తెనులు ప్రవహించే దేశానికి. ఎవరితో చెప్తున్నాడు మాట? వారిని ఎక్కడ నడిపించాలి నేను? ఆ రోజు మీ తండ్రి అయిన అబ్రాహాముతో చేసిన ప్రమాణమే ఇది కదా. ఈరోజు ఆ టైం వచ్చింది. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి తెలుసా నీకు? మోసేతో మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఇదిగో నిబంధన జ్ఞాపం చేసుకున్నా, నా ప్రజలు నడిపించాలి. నేను దిగి వచ్చిన, అందుకే వచ్చిన. వారి యొక్క శ్రమ చూసిన, కష్టం చూసిన, వారి బాధ చూసిన, వాళ్ళు అన్నీ నేను చూసినాను కాబట్టి అందుకనే వారి మొర ఆలకించినాను. టైం కూడా వచ్చేసింది. ఏమైంది? సమయం కూడా వచ్చేసింది. కాబట్టి వాళ్ళని విడిపించి వాగ్దాన దేశానికి నడిపించడానికే వచ్చినాను నేను. అబ్రాహాం చేసిన వాగ్దాన దేశం ఉంది కదా, కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. చాలా విచిత్రంగా ఉంది ఈ దేశం. ఆ దేశానికి వారిని నడిపించడానికి నేను వచ్చినా అని మోసేతో అన్నాడు. మరి మన ప్రయాణం ఎక్కడైంది ఇప్పుడు? మనం ఎక్కడికి పోతున్నాం? దేవుడు వారిని ఈజిప్టు నుంచి అక్కడే భూమిపైనే ఉన్నటువంటి ఒక కానాన్ దేశం నడిపించాక దిగి వచ్చినాడు. దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు, ప్లాన్ చేశాడు. ఈరోజు మనం భూమిపైన జీవిస్తూ మన ఈ ప్రయాణములో మనము అద్భుతమైన ఒక దేశానికి మనం చేరుకోవాలి. అది ఎలాంటి కానాను అంటే పరమ కానాను, పరలోకం. అక్కడ మనం చేరాలా. వాళ్ళు కానాను కొంతమంది చేరినారు కానీ అందరూ చేరలేదు కదా. దాని కారణాలు వాళ్ళే. వాళ్ళ అవిధేయత, అవిశ్వాసం, విగ్రహారాధన, వ్యభిచారం, వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళు సొనుగులు, వాళ్ళు గొనుగులు, మొదటి కొంత 10వ అధ్యాయంలో ఉన్న విషయాలు కదా. ఆ విధంగా వాళ్ళు దేవునికి అయిష్టంగా జీవించినారు కాబట్టి అందరూ కానానుకు పోలేకపోయేసినారు. ఇది మనకేం చూపిస్తుంది? క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనం, రక్షణ పొందినటువంటి మనం, రక్షించబడినటువంటి అందరూ పరలోకానికి పోవాలి కదా. పోవాలని ఆశే కదా. పోతారా అందరూ? పోతారా అందరూ? మరి అందుకే కదా బాప్తిజం పొందిండేది, అందుకే కదా మన దేవునిలో ఉండేది. అయితే అందరూ మరి పరలోకానికి వెళ్తారా? వెళ్ళేకవుతుందా? అందరూ వెళ్ళాలనే ప్రభు చెప్పిండేది.
మరి వెళ్ళకపోతే ఇక నమ్మి ఏం లాభం? ఇశ్రాయేలీయులు మోసే ఆధ్వర్యంలో బయలుదేరినారు. నేను దిగొచ్చినా అన్నాడు దేవుడు. మోసేని పిలిచినాడు, మోసే వచ్చినాడు, వాళ్ళు విడిపించుకున్నాడు. వాళ్ళు బయలుదేరుతున్నారు, పోతున్నారు 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 40 రోజుల్లో వాళ్ళు కానాను చేరుకోవాలా? ఎన్ని రోజుల్లో? తులసి, ఈ తులసి, ఇంకొక తులసి వింటున్నావా? 40 రోజుల్లో వాళ్ళు ఏం చేయాలా? చేరుకోవాలా? అయితే చేరినారా? పరలోకం పోవాలని బాగా దేవుడు నమ్ముకుని బాప్తిజం పొందడం కరెక్టే. మరి పోతామా? పోవాలి కదా. పోయేంతవరకు ఏం చేయాలో మనం దాన్ని నేర్చుకోవాలి కదా. ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి కదా. ఊరికే నమ్మి బాప్తిజం పొందితే అయిపోయిందా? రక్షణ పొందితే అయిపోయిందా? అంతేనా? అందుకే కొంతమంది బాప్తిజం పొంది చర్చికి పోరు, ఆరాధనకు పోరు, దేవుని దగ్గర రారు. ఎందుకంటే బాప్తిజం పొందినాం, మేము పరలోకం పోతాం. పోతారా? అంచనా వేయండి, వీళ్ళు పోతారా? మరి ఏం చేయాలా? ఆడేమన్నాడు దేవుడు మోసేతో? హివ్వీలు, హిత్తీలు, పెరిజీలు, యెబూసీలు కదా ఉన్నటువంటి ఆ కానాను విడిపించి మీకు ఇచ్చినాను కాబట్టి ఆ కానానికి వాళ్ళని తీసుకొని రావాలా, నా ప్రజలంతా దాంట్లో ఉండాలా. కాబట్టి అందుకే దానికి నాయకుడుగా నిన్ను నియమించడానికి వచ్చినాను కాబట్టి నువ్వు పోయి వాళ్ళు తీసుకొని రా అన్నాడు. ఆ విధంగా మోసే నాయకత్వంలో ప్రయాణమైనటువంటి వీళ్ళందరూ కూడా మరి కానానుకు పోలేదు కదా. పోకుండా కారణము వాళ్ళే. నియమకు లోబడలేదు, పద్ధతులకు లోబడలేదు. దేవునికి వాళ్ళు విధేయులుగా నడుచుకొని ఉంటే, బాగా జీవించుంటే కేవలం 40 రోజుల్లోనే కానాన్లో అడుగుపెట్టేవాళ్ళు కదా. అయితే పెట్టలేదు. ఎందుకు పోలేదంటే వాళ్ళ అవిధేయత. 1 కొరింథీ 10వ అధ్యాయం మీరు చదవండి, అన్నీ ఉంటాయి అక్కడ కదా. దాంట్లో వాళ్ళు దేవునికి అయిష్టంగా ఉన్నారు, దేవునికి బేజారు తెప్పించినారు. కొంతమంది విగ్రహార్థికులు ఉన్నారు. చాలా విచిత్రంగా ఉంది ఆ లిస్ట్ అక్కడ. ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలు ఆ విధంగా తాము చేరవలసిన కానానికి చేరలేకపోయేసినారు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం రక్షణ పొంది క్రీస్తు రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఈ రక్షణ కొనసాగించాలా, ఈ రక్షణని కాపాడుకోవాలా. బాప్తిజం పొందినంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన దేవుడు ఏమి చేసినా వీళ్ళని వదిలిపెడతాడు అనుకోవద్దండి. చాలామంది క్రైస్తవులు అదే. రెండో పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, దేవదూతులు కూడా పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టలేదు. అన్నిల్ని వదిలిపెట్టుడు, తన ప్రజలను కూడా వదిలిపెట్టుడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, అందరికీ న్యాయమైన తీరుస్తాడు గ్యారెంటీగా. కాబట్టి ఆ ప్రజలు ఎందుకు కానానికి చాలామంది పోలేదంటే వాళ్ళ అవిధేయత వలన. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనము కూడా పరలోకంపై దృష్టి కలిగిపోతూ ఉన్నాం కదా. పరలోకాన్ని దృష్టి పెట్టుకొని మనం పోతూ ఉన్నాం. అయితే ఏం చేయాలి మనము కదా? ఆ పరలోకం చేరేంత వరకు ఏం చేయాల? ఎబ్రీ పత్రిక అనుకుంటాను, ఎబ్రీ పత్రిక కరెక్ట్. చూద్దాం ఒక మాట. 12వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహము మనం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా చూడండి, ప్రతి భారమును సులువుగా చిక్కుల్లో పెట్టే పాపమును విడిచిపెట్టి, ఇది మాట్లాడు కొంచెం, పరలోకం మనము చేరుకునే మార్గం, పరలోకంలో మనం ఉండాల్సినటువంటి వే అక్కడ చూపిస్తున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నువ్వు అయినా యేసు వైపు చూస్తేనే మీరు పరలోకం పోతారు గ్యారెంటీగా. ఎవరి వైపు చూడాలట? యేసు వైపు చూస్తూ ఏం చేయాలా? మన ఎదుట ఉంచబడినటువంటి ఓపికతో పరిగెత్తాలా. అది మన ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగం అంటే పరలోకం అనుకుందాం. ఆ పరలోకంలో చేరాలంటే ఓపికతో 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 అనే వాటికి అర్థం కింద ఉంది కదా. మనకి ఇది అర్థం కాదనుకుందాం.
ఓపిక అనేది మనకు అర్థం కాలేదు. అయితే కింద దానికి అర్థం చెప్తాడు ఆయన. ఓపికతో పరిగెద్దాం, ఎందుకంటే మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించడం యేసు అన్నాము కదా. ఆయన ఓపికతో పోయినాడు, అది కింద చెప్తాడు కదా. ఆ యేసుకి ఎంత ఓపిక అంటే కింద అట్లా కట్టినది. ఆయన అనగా యేసు, ఆయన అనగా నేను డేట్ చెప్తున్నా, యేసు ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఏం కోసమంట? ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టాడు. అది మనం లోకంలో జీవిస్తప్పుడు ఇది నేర్చుకోవాలి. ఇది ఓపికలు ఒకటి కదా. ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్య చేసినాడు. ఏ ఆనందం? పరలోకపు యొక్క ఆనందం. అది పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. ఆ పరలోకం కావాలంటే ఓపిక కావాలా? అవమానం కలగవచ్చు, నిందలు కలగవచ్చు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు కలగవచ్చు. ఇవన్నీ ఓర్చుకొని సహించుకొని పరలోకం చేరాల. అది అక్కడ ఆనందం ఉంది. అదేంటాడు ఇక్కడ, ఆనందము కొరకు ఆయన అవమానపరచబడినాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఉంది కింద అట్లే, అదే హెబ్రీ పత్రిక. సిలువను సహించినాడు. సిలువ అంటే నేను చెప్పిన మరణము, మీకు రాపించినాను కదా 7 మాటల్లో. సిలువ అంటే మరణం. మరణమును సహించి, దేనికోసం మరణం? ఆనందము కొరకు. చూడండి అది బాగుంది. ఆనందము కొరకు అవమానం, ఆనందము కొరకు మరణం, మరి ఇంకా దేవుని సింహాసనం యొక్క మరి మీరు సంఘం బాప్తిసం పొంది రక్షించబడినటువంటి వారి యొక్క ఉద్దేశం ఇక్కడ మనకి బాగా కనపడుతుంది. ఆయన ఇవి చేసినాడు కదా, మరి మీరు ఆయన పిల్లలు కదా. అయితే మీరేం చేయాలా? అవమానాన్ని, హింసని, బాధల్ని, శోధనల్ని ఆశీర్వాదంగా తీసుకోండి. అప్పుడే మన గురి అనే పరలోకం చేరగలుగుతాం. నెక్స్ట్ మాట ఇంకా బాగుంది కింద, మనకి హెచ్చరిక. ఇంతవరకు యేసు ప్రభు చెప్పినాడు, ఇప్పుడు కింద మనది చెప్తాడు. కింద ఇక్కడ మీరు అనే పదం వాడినాడు చూడండి. పైన మీరని వాడలేదు, పైన ఆయన అనే పదం వాడినాడు. ఆయన అంటే ఎవరు? క్రీస్తు. మనం ప్రతి వాక్యాన్ని కూడా వర్డ్ టు వర్డ్ మనం కంపేర్ చేసుకోవాలా. అప్పుడే మన విశ్వాసం స్థిరపడేది, లేకపోతే కాదు. నామకార్థంగా ఎప్పుడు ఉండొద్దండి, కేవలం నామకార్థంగా ఎప్పుడు ఉండొద్దండి. బి ఏ రియల్ క్రిస్టియన్. నిజ క్రైస్తవుడుగా ఉండాలా, నాట్ ఓన్లీ నామినల్ క్రిస్టియన్గా. ఆదివారం క్రైస్తవులు మాత్రమే ఉండకూడదు మనం కదా, నిజమైన క్రైస్తవులుగా ఉండాలా. అది యేసు ప్రభు యొక్క ఆకాంక్ష. దేవుని పిల్లలు మనం అలాగ ఉండాలి. అట్లాంటి కింద మీరు అలసట పడకయు మీ ప్రాణం విసుగక ఉండాలా. ఉండినట్లు పాపాత్ములు వ్యతిరేకముగా తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆ యేసుని మీరు తలుచుకోండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా మీరు ఎదిరించలేదు, దీన్నంతా ఎదిరించింది ఆ ప్రభువే. చూసినారా? అవమానాన్ని ఎదిరించింది ఆయనే, శోధన ఎదిరించింది ఆయనే, బాధ అనుభవించింది ఆయనే, అవమానాన్ని అనుభవించింది ఆయనే. ఇవన్నీ మీరు అనుకుంటున్నారు కానీ మీరేమి ఇవన్నీ ఎదిరించలేరు. మీతో కాదు, రక్తము కారునంతగా, సిలువలో ప్రాణం పెట్టునంతగా ఆయన ఇంతవరకు తను తాను సమర్పణ చేసుకున్నాడు. దానికే ఆయన సాత్వికుడు. అందుకే మీరేం చేయండి, ఆయన చూడండి, అవి గుర్తుపెట్టుకోండి, ఆయన ఆలోచన చేయండి కదా. కాబట్టి దేవుని పిల్లలకి పరలోకం ఉంది. ఇక ఇక్కడ చెప్తున్నాడు పరలోకం పోలంటే దీన్ని గుర్తుపెట్టుకో. నువ్వు అంతగా హింసించబడలేదు, మీరు అంతగా రక్తము కారణంతగా మీరు ఏది బాధపడలేదు, ఏది మీరు అనుభవించలేదు. అపోస్తులు ఎంత ఇబ్బంది పడినారు నిజంగా క్రీస్తు కోసం. ఆ అపోస్తులే రాస్తా ఉన్నారు సంఘాలకి కదా. కాబట్టి పరలోకం మనం ఆ గురి కలిగిపోతున్నాం కదా. మోసేద దేవుడు అన్నాడు,
నేను అందుకే దిగి వచ్చిన. నా ప్రజల్ని ఎక్కడ తీసుకుపోవాలా? చూడండి ఆయన ఆశ ఎంత బాగుందో. యేసుప్రభు ఆశ మనం కూడా ఆయనతో ఉండాలి. యోహాను 14:3 నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా ప్రజలు ఉండాలా, వారు నాతో ఉండాలా. 12:36 ఉంది యోహాను సువార్తలో. నా సేవకుడు నా దాసుడు నాతోనే ఉండాలా, పరలోకంలో ఉండాలా. అందుకే నేను వస్తాను. నా సేవకుని కొరకు వస్తాను, సంఘం కొరకు వస్తాను, పరిశుద్ధుల కొరకు వస్తాను. వాళ్ళు తీసుకెళ్తాను. వాళ్ళు నా మహిమ చూడాలా, అక్కడ నన్ను చూడాలా, నాతో ఉండాలా, యుగ యుగాలు ఉండాలా. అది ఎన్ని కాలాలంట? యుగ యుగాలంటే 100 ఏళ్ళు కాదు, ఒక యుగానికి 1000 ఏళ్ళు. ఎన్నేళ్ళు? ఒక్క యుగానికి 1000 ఏళ్ళు. అట్లా ఒక యుగం గురించి అని అక్కడ చెప్పలే, యుగ యుగాలు ఉండాలా. ఎంత ధన్యులం కదా క్రైస్తవులుగా మనం. ఇంత ధన్యతను పాపం ద్వారా పోగొట్టుకుంటారా అని ఎబ్రి పత్రికలు చెప్తాడు. అందుకే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూడండి. శ్రమల వైపు చూడొద్దండి, అవమానాలు చూడొద్దండి, శోధనలు పట్టించుకోవద్దండి కదా. జనాలు హింసిస్తున్నారా అనే వాటిని పట్టించుకోవద్దండి. ఇవేమీ కేర్ చేయొద్దండి. ఇవన్నీ నెగ్లెక్ట్ కదా. ఇవి మీరు ఆలోచనే చేయకండి. రోమాపత్రిక 8:18 చాలా అద్భుతమైన మాట పౌలు చెప్తున్నాడు అక్కడ అపోస్తలుడు. రోమ 8వ అధ్యాయం, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి లోకపు యొక్క శ్రమలు ఎంచదగినవి కావు. చూడండి ఎంత బాగుంది. మనం మహిమ పొందబోతాము అని, అంటే దేవునితో కూడా ఎత్తబడతామని. అది మీరు గుర్తు చేసుకోండి, అది మీరు ఆలోచన చేయండి. దానికే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూడండి అన్నాడు. మన టాపిక్ పోదాం. కొంచెం డైవర్ట్ అయినాను, మళ్ళీ మన టాపిక్ పోదాం. భుజము, శకెం కదా, భుజం. కాబట్టి ఈ ప్రపంచాన్నే భరించేవాడే దేవుడు. ప్రపంచ భారమంతా ఆయన పేరు ఉంది. ఆ 2 మాట చెప్పి ముగిస్తాను, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే పెద్ద పాఠం అప్పుడే ముగిసిపోతుంది కదా. యెషయా గ్రంథం 9:6, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటుంది వాక్యం చూద్దాం కొంచెం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఓ బో 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 దేనిపైన? ఆయన భుజం పైన ఏ భారం ఉందట? రాజ్యభారం ఉంది. రాజ్యభారం అంటే మనందరి యొక్క భారం అంతా ఆయన పైన ఉంది. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో. మీరు ఇంతకుముందు ఒక సైకిల్ వచ్చేది, దానికి అట్లాస్ అని పేరు ఉండేది. అట్లాసా హర్కులెస్సా? హర్కులెస్. భూమిని భుజం పని ఎత్తుకొని తిరిగిన వ్యక్తి పేరు ఏం పేరు? అట్లాసేనా? కాదనుకుంటాను, హర్కులెస్ అనుకుంటా. హర్కులెస్సా అట్లాసా? మీరు ఆ ఫిగర్ చూసినారా? మళ్ళీ ఊరికే అట్లాస్ అంటుంటారు. ఏడుందాం ఆ సైకిల్? ఇప్పుడు ఉందా? అప్పుడు మేమే పిల్లలు. అప్పుడు హర్కులెస్సా అట్లాసా? నాకు చెప్పండి అదొకటి. ఏదో ఒకటి అనుకుందాంలే, ఏదో అనుకుందాం ఫోన్లే. అతని భుజము పైన భూమిని మోసుకొని తిరుగుతున్నట్టుగా ఫిగర్ చూపించినాడు. అతను భూమిని మోసుకొని తిరుగుతున్నట్టుగా. ఎంత బలవంతుడో, ఎంత గొప్ప వ్యక్తో. ఇవన్నీ కట్టగాదులు. పేతురు చెప్పినట్టుగా 2వ పత్రిక 1:16 చమత్కార కథలు అవన్నీ కూడా, అవి నమ్మేదాకా ఆస్కారం లేదు. భూమిని తర్వాత కాలంలో మళ్ళీ 7 ఏనుగులు మోసేవి అని చెప్పినారు. ఎన్ని ఏనుగులట? 7 ఏనుగులు మోస్తున్నాయి భూమిని అనేది. భూమి మొదట ఈ టేబుల్ మాదిరిగా ఉంది అని నమ్మేవాళ్ళు. ఆ టేబుల్ మాదిరిగా బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు. అంటే భూమి రౌండ్గా ఉందని ఎప్పుడు నమ్మినారు కదా. సర్వే అయింది, సెర్చ్ అయ్యింది, దానికి కనుక్కున్నారు డిస్కవరీలో కొలంబస్ కదా. దాని ద్వారా అది సెర్చ్ అయిపోయింది. అది భూమి బల్లపరుపుగా లేదు, ఎట్లుంది? రౌండ్గా ఉంది అని చెప్పిన అప్పుడు తెలిసింది. బైబిల్లో ఆ మాటలు బాగున్నాయి. శూన్యములో భూమిని ఇరుసుపైన వేలాడవేసిన దేవుడు. శూన్యములో వేలాడబడుతుంది ఈ భూమి. అయితే ఈ భూమి పైన జనాలు అందరినీ మోస్తున్నటువంటి వాడు ఎవరట? ఆ దేవుడు.
మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద అని యేసు ప్రభు భూలోకానికి రాకముందు 700 సంవత్సరాల క్రితం ప్రవచించబడినటువంటి ప్రవచనం ఇది. ఎన్నేళ్ళ కింద? 7 శతాబ్దాల కింద. ఒక శతం అంటే అన్ని 100 ఏండ్లు. దశాబ్దాల శతాబ్దాలు అక్కడ చెప్పేది. దశాబ్దాలు అంటే ఈ నెల రోజులు 10 రోజులు లెక్క. దశం అంటే 10, శతం అంటే 100, 10 పదులు. 700 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవక్త చెప్పడమని, ఇదిగో దేవుని కుమారుడు క్రీస్తు భూలోకానికి రాబోతున్నాడు, ఆయన భుజము మీద నా భారం అంతా పెట్టేసిన అన్నాడు. రాజ్యభారం ఆయన భుజం పైన ఉంది. ఎవరైనా క్రీస్తు. అవునా? ఆయననా క్రీస్తు? ఎవరి క్రీస్తు? ఇంత భారం భరించాలంటే ఎంత బలవంతుడుగా ఉండాలి ఆయన. సో బైబిల్ అంటే అది కింద కంటిన్యూ చేస్తే 9:6లోన ఏలనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఇంత బలంగా ఆయన లేకపోతే ఈ భారం భరించలేడే. చూడండి, ఆయన భుజం ఎంత బలమైందంటే చెప్తున్నాడు. ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్, ఆలోచనకర్త, కౌన్సిలర్, బలవంతమైన దేవుడు, మైటీ గాడ్, ఆ ఎటర్నల్ ఫాదర్, పీస్ ఆఫ్ ప్రిన్స్. అమ్మో, ఎవరైనా వండర్ఫుల్ కదా. ఏమంటా బలి చదవండి. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్, ఆ కౌన్సిలర్, మైటీ గాడ్, ఎటర్నల్ ఫాదర్, ఆ పీస్ ఆఫ్ ప్రిన్స్. ఈయన అయితేనే సరిపోతాడు దేన్ని భరించేకి. భారాన్ని భరించడానికి ఈయనకే సరిపోయేది. ఎవరి చేతని కాదు, ఎవరి చేత కాలేదు కూడా. ఇశ్రాయేలు దేవుని ప్రజల్ని ఇంచుమించు 40 మంది రాజులు పరిపాలించారు. వాళ్ళ చేత కాలేదు, అందరూ భావిస్తున్నారు కదా. ఆఖరి రాజు సిద్కియా కూడా నాశనం అయిపోయినాడు. ఆయన తర్వాత హెరోదు రాజు వచ్చినాడు. ఆయన తర్వాత ఆర్కెలాయి వచ్చినాడు. వీళ్ళంతా పోయినారు కంప్లీట్గా. వీళ్ళ చేత కాలేదు. ఎందుకంటే వీళ్ళు ఆశ్చర్యకరులు కాదు, వీళ్ళు అద్భుతులు కాదు, వీళ్ళు మైటీ దేవుళ్ళు కాదు, వీళ్ళు ఏమంటే ఇంకా నిత్యం ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు బలవంతులు కాదు. ఇవన్నీ ఆయనే. ఎవరు? ఆయన భుజములు బలమైనవి. మన భుజాలు కదా మనకి ఎట్లా బలాన్ని సూచిస్తాయో, యేసు ప్రభు పాపులందరినీ కూడా మోయడానికి తగినటువంటి బలము కలిగినటువంటి వాడు. యోహాను సువార్త 1:29. నేను నెక్స్ట్ చెప్తానండి, మీరు తట్టుకోలేరు. ఇంకా చాలా పెద్దది పోతే ఎక్కువైపోతుంది ఇంకా కదా. ఇగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. యోహాను 1:29 కదా. మోసుకోవాలంటే ఏం కావాలా? భుజం కావాలి కదా. భుజం పైన బరువు పడితే నడుము నిలబడాలి కదా. ఎంత బలవంతుడు చూడండి. నడవాలంటే కాళ్ళకి శక్తి కావాలి కదా, బరువును మోసుకొని. అమ్మో, కంపేరింగ్ చాలా కష్టం. అసలు సాటే లేరు ఎవరికి. అందుకే ఇది సాటి ఎవరు లేరు. అలాంటి వండర్ఫుల్ గాడ్, కౌన్సిలర్ గాడ్, మైటీ గాడ్, పీస్ ఆఫ్ ప్రిన్స్. మళ్ళీ ఏమట? తన రాజ్యములో ఈ 5 ఉండాలా. ఆ బలమైన రాజ్యం స్థాపించడానికే ఆయన భూలోకానికి వచ్చేస్తాడు కంప్లీట్గా 2000 సంవత్సరాల కిందట. యోహాను సువార్త 36 ప్రకారంగా ఆ బలమైన రాజ్యం అనే దేవుని రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు. యోహాను 8:18-36లో కదా. అదే సంఘం, అదే క్రీస్తు రాజ్యం. దాని కొరకే ప్రభు ప్రాణం పెట్టినాడు. ఇది భుజమును గురించిన కొంత విశేషం. శకెం గుర్తుపెట్టుకోండి కదా. శకెం అంటే భుజం, ఆ భుజమే క్రీస్తు. ఇంకా పాత నిబంధనలో యెహోవా దేవుని గురించి చాలా విషయాలు రాయబడినాయి. కాబట్టి దేవుడు తాను అభిషేకించి పంపినటువంటి భుజం క్రీస్తు. అందుకే ఆ క్రీస్తు ప్రభు ఈ ఆఖరి మాట కన్క్లూజన్ ఇంకా ముగించుకుడిపోతున్నాడు అంతే. మత్తయి 11:2 ఏముంది? ప్రయాసపడి, ఏం పడి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారలారా. ఇక్కడ చిన్న ట్విస్ట్ మీకు ఇస్తాను. కొంచెం మీకు ఎవరికైనా కొంచెం వాక్యం పైన నిఘా ఉంటే అది నాకు చెప్పండి, చూద్దాం. కొంచెం చిన్న ట్విస్ట్ ఇస్తా ఉన్నాను చూడండి.
ప్రయాసపడి భారం మోసుకొని వారలారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. మన భారం ఆయన మోసుకొని మనకి విశ్రాంతి ఇచ్చాడు. ఇప్పుడు మనమేం మోయాలా? మనమేమి మోయకూడదా? మనం ఎవరు మోసేలు కావా? మన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ట్విస్టింగ్ ఇస్తాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు విడిపించినాడా? వాళ్ళ భారం తగ్గించినాడా? వాళ్ళ బరువు తగ్గించినాడా? వాళ్ళని కాపాడినాడా? వాగ్దాన దేశానికి నడిపించినాడా? ఇన్ని అయిపోయినాయి కదా. మరి వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఏమైతే అప్పగిస్తున్నాడో ఆ పనిని వాళ్ళు ఇప్పుడు మోయాల. దేవుడు వాళ్ళని మోసుకొని ఇక్కడికి వచ్చినాడు, తన పని వాళ్ళకి అప్పగించినాడు. వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు దేవుని భారాన్ని వాళ్ళు ఇప్పుడు మోయాలా. యేసు అంటాడు, నా యొద్దకు రండి, మీ భారం అంతా నేను దింపుతాను, మీకు నెమ్మది ఉంటుంది అని మనకి ఇప్పుడు రక్షణ ఇచ్చినాడు. మనకి నెమ్మది దొరికింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్తను ప్రకటించవలసిన భారం ఏదంట? నా పైన ఉంది. ఆయన భారం భరించినాడు, తన భారం మన పైన పెట్టినాడు. మనం ఏదైతే భరించలేమో దాన్ని తాను భరించినాడు. సులువైన భారం మన పైన పెట్టినాడు. సంఖ్యాకాండంలో ఆ మాటలు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు కానాను దేశం వచ్చిన తర్వాత దాంట్లో లేవీయులు, కైతీయులు అనే వారికి బరువులు మోసే పని దేవుడు పెట్టినాడు. అది వారి పనే. వారు ఏం మోయాలా? బరువులు మోయాలా. ఇప్పుడు నేను మైను, నాకేం పట్టింది? నేను సేవకుడేమన్నా? ఆయన మైను అంటే మనం దాసుడు అక్కడ ఉన్నావు కదా, నేను విడిపించింది ఎందుకు దేవుడు? మరి ఇప్పుడు దేవుని పని చేయి కదా. కొత్త నిబంధనలో క్రైస్తవులుగా మనం దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే విషయంలో మనకు సంబంధిస్తున్న చాలా గొప్ప పాఠం ఇది. మనం ఆయన ఆరాధించాలి ఆత్మతో సత్యముతో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భారాన్ని భరించుకున్నాడు, మన భారాన్ని దింపినాడు. మనకిప్పుడు సువార్తను ప్రకటించే భారం మనపైన ఆయన మోపుతున్నాడు. మనం ఆయన ఆరాధిస్తూ, ఆయన సేవిస్తూ, తన్నైన దేవుని ఘనపరుస్తూ ఇట్లే కదా పరిశుద్ధులుగా కదా దేవుని పని చేస్తూ భారం కలిగి, అది భారం అని అనుకోకుండా దేవుని యొక్క పరిచర్య, ఇది సేవ అని మనకు ముందు సాగిపోతూ పరలోకాన్ని చేరుకోవడం, అదే దేవుని వాక్యం కదా. ఇంకా చాలా ఉంది ఈ పాఠం. వచ్చే వారం చూసుకుందాం. బేగైతే భుజం అంటే నాకు అర్థం చెప్పండి. ఇప్పుడు భారము భరించువాడు, మన భారాన్ని ఆయనే భరించినాడు, మనల్ని తేలిక చేసినాడు, సులువు చేసినాడు. ఇప్పుడు మన లోకంలో క్రీస్తు యొక్క భారం అనే సువార్తను మనం భరిస్తూ ప్రయాణం చేస్తూ పరలోకానికి చేరుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. అలాగా పరలోకానికి చేరుకోవడంలో ఒక అంశమే ఈ ఆరాధన. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా బాప్తిసం పొందకపోతే సువార్తకు లోబడండి, సువార్తను నమ్మండి, మారుమనసు పొంది దేవుని వైపు తిరగండి, యేసుప్రభుని దేవుని కుమారుడిగా అంగీకరించండి, పాపక్షామన కోసం బాప్తిసం పొంది మీ బరువు తగ్గించుకోండి, దేవుని సంఘంలో చేరండి, ఆయన రాజ్యంలో ఉండండి. మన భారాన్ని ఆయనే మోస్తున్నాడు. మీ అందరికీ నా వందనాలు.